హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. వీడేంటి మళ్ళీ వచ్చాడు అనుకుంటున్నారా? వస్తూనే ఉంటాను మీకోసం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏదో ఒక విధంగా. 1 minute. సారీ. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మంచి కంటెంట్ గురించి తెలుసుకుందాం. వీడేంటి కప్పుది, కొత్త కప్పు ఏంటి ఇలా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, డొల్లా. జోక్స్ అపార్ట్, కంటెంట్లోకి వెళ్దాము. జస్ట్ మిమ్మల్ని కొంచెం అలరించడానికి అలా చెప్పాల్సి వచ్చింది, ఓకేనా ఫ్రెండ్స్? కర్మ అనేది ఏంటి? ఈ కర్మని నిజంగా అందరు నమ్ముతారా? కర్మ ఈజ్ బ్యాక్, కర్మ రిటర్న్స్. చాలామంది అంటే కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగినప్పుడు, మోసం జరిగినప్పుడు చాలామంది బాగా యూజ్ చేసే వర్డ్ వచ్చేసి కర్మ. అసలు ఈ కర్మ అనేది ఏంటి? యాక్షన్ ఈక్వల్ టు రియాక్షన్. నీ ముఖానికి ఇంగ్లీష్ సెట్ కాదు, తెలుగు లేడమంట. ఓకే, డన్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ప్రతి చర్యకు కూడా ఒక ప్రతిచర్య అనేది ఉంటుంది. ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చేసిన పాపాలకి ఖచ్చితంగా ఇది ఏదో ఒక రూపంలో రిటర్న్ వస్తుంది. ఈరోజు మనం ఒక జంక్ ఫుడ్ తిన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకోండి. మీకు బాగా ఇష్టం చికెన్ ఫ్రైడ్ రైస్. హ్యాపీగా నవ్వుతూ ఒక 2 ప్లేట్లు చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాం ఈరోజు హ్యాపీగా. బట్ దాని యొక్క రియాక్షన్ అనేది, యాక్షన్ ఈక్వల్ టు రియాక్షన్ కదా. ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది. ఫ్రైడ్ రైస్ తిన్నాము, కడుపు నిండా పడుకున్నాం, అంతవరకు బాగానే ఉంది. బట్ నెక్స్ట్ డే జంక్ ఫుడ్ తినడం వల్ల ఫుడ్ అనేది పాయిజన్ అయ్యి కడుపులో మొత్తం స్టమక్ పెయిన్, హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ కర్మ. సో కర్మ అనేది ఇమీడియట్గా తెలిసిపోతుంది అనమాట. అంటే మనకు జంక్ ఫుడ్ తింటే మనకు కడుపు అనేది భారంగా ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఫుడ్ పాయిజన్ అవుతుంది, స్టమక్ పెయిన్ వస్తుంది మనకు తెలుసు. అయినా కూడా తింటాం. తిని ఒక 100 రూపాయలు ఫ్రైడ్ రైస్ తిని ఒక 10,000 రూపాయలు హాస్పిటల్ బిల్లు కట్టేసి వస్తాం. దట్ ఈస్ కాల్డ్ కర్మ. కర్మలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు కేఎఫ్సీ అంటే చాలా ఇష్టం. చికెన్ కేఎఫ్సీ తినాలి, కడుపుకి తగ్గట్టు తినాలి. అదేదో ఒక ఉద్యమంలాగా, పరుగు పోటీలు అంటాం కదా, ఆ విధంగా తింటారు. వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు. ఒక నీట్నెస్ ఉందా, హైజెనిక్ ఉందా, అవన్నీ మనకు సంబంధం లేదు. టెంప్ట్ అవుతారు ఫుడ్ని చూసి. ఫుడ్ లవర్స్ తింటారు, కడుపు నిండా తింటారు, అరువు పడుకుంటారు. నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ ఫుడ్ పాయిజన్. సో యాక్షన్ ఈక్వల్ టు రియాక్షన్ అనేది ఏంటంటే, జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మూమెంట్లో అన్యాయానికి గురైంటారు, అవమానాలు పడింటారు. ఎదగాలంటే కొంతమంది కిందికి లాగాలని చూస్తారు. ఇప్పుడున్న జనరేషన్ గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఇప్పుడున్న జనరేషన్ ఎలా అయిపోయిందంటే, ఒకడు ఎదుగుతుంటాడు, వాని ఎదుగుదల ఎప్పుడైతే తగ్గుతుందో వీళ్ళకి ఒక విపరీతమైన సంతోషం. అమ్మ, ఇన్ని రోజులు వీడు హ్యాపీగా ఉన్నాడు, సడన్గా ఒకటో రోజు డౌన్ అయ్యేసరికి వాడు ఎంత హ్యాపీగా ఉంటాడంటే వాని దగ్గర మళ్ళీ చిల్లి పైసలు ఉండవు. అంటే వాళ్ళ కళ్ళ ముందు ఎదిగే పర్సను వాడు ఎంత కష్టపడి పైకి ఎదిగింటాడు కదా, అలాంటి ఒక పర్సన్ డౌన్ఫాల్ అయ్యేసరికి నవ్వుతారు. బట్ పక్కనోడి జీవితం నాశనం చేయాలి, పక్కనోడు కిందికి పడాలి, వాడి జీవితం నాశనమై వాడు దుఃఖంలో మునిగిపోవాలని ఎవరికైతే ఈ మెంటాలిటీ ఉంటుందో వాళ్ళకంటూ ఒక రోజు వస్తుంది. కర్మ ఫలితం అంటే ఇదే. మీరు బాగుపడినా పర్వాలేదు, బట్ పక్కనోడు మాత్రం బాగుపడకూడదు. వాటి లాజిక్, ఇండియన్స్ లాజిక్ ఇది. యాక్చువల్గా ఒక తప్పు అని తెలుసు, ఆ తప్పు అని తెలిసినా కూడా మళ్ళీ చేస్తారు చూడండి, దానికి ఖచ్చితంగా కర్మ అనుభవించాల్సిందేనండి. చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది జనాలు ఊర్లలో బాగా నమ్ముతారు. నువ్వు పురుగులు కట్టిపోతావురా, నా ఉసురు తగులుతుంది నీకు, దేవుడు ఉన్నాడు, కర్మ అనేది ఒకటి ఉంటుంది, ఏదో ఒకసారి కర్మ, దేవుడు మాత్రమే చూసుకుంటాను నిన్ను, నా జీవితాన్ని నాశనం చేశావు కదా, రేపు పొద్దున్న నీకు కూడా ఇలాంటి రోజు వస్తుంది అని చెప్పి చాలామంది శాపాలు పెడతారు. బట్ ఈ కర్మ అనేది ఇప్పుడు కాదు, పురాతన కాలం నుంచి, దేవుళ్ళ నుంచి సృష్టించబడ్డ కర్మ ఇది. ఫస్ట్
సంపాదిస్తాడు, సంతోషపడతాడు, ఒక నలుగురికి ద్రోహం చేసి మోసం చేసి 4 రాళ్ళు సంపాదించుకుంటాడు, అంచెలంచెలుగా ఎదుగుతాడు. కానీ అందులో ఎన్ని పాపాలు చేసి ఉంటాడు అతను. ఆ పాపానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తాడు. చనిపోయేటప్పుడు డబ్బు వెనక్కి రాదు. కానీ అతనికి ఇది మొత్తం కర్మ వల్ల జరిగిందని చెప్పేసి అతను కాంప్రమైజ్ కాడు, రియలైజ్ కాడు. అంటే దేవుడు ఎంత మ్యాజిక్ చూడండి. అంటే ఒక ఇన్సిడెంట్ చేపిస్తాడు, జరుగుతుంది మన జీవితంలో, ఒక ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం అనేది నేను ఈ పాపం చేయడం వల్ల నాకు ఇలాంటి గతి పట్టిందని చెప్పేసి ఆ పర్సన్ రియలైజ్ కాడు. ఎందుకంటే అతనికి తెలియదు కదా ఏ రూపంలో వస్తుంది కర్మ అనేది. ఎవరిని విడిచిపెట్టదండి, చెప్తున్నాను కదా. కర్మ అనేది అందరు దూల తీర్చేస్తుంది. ఒక్కటి మీకు స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తున్నానండి, జీవితంలో హార్ట్ అనేది, కుడి సైడ్ కదా, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, హృదయం అనేది నీట్గా ఉండండి, ప్యూర్ హార్టెడ్గా ఉండండి. నువ్వు సంపాదించే సంపాదనలోనే హ్యాపీగా బ్రతుకు. పక్కన వాళ్ళని చూసి నేను కూడా అలాగే సంపాదించాలి, లేదంటే వాడు కిందికి పడాలి, మనం నాశనం అయిపోయాం కదా, పక్కనోడికి నాశనం కావాలి, ఇలాంటి హ్యాబిట్స్ వదిలేసేయండి. నువ్వు కష్టపడు, దేవుడు ఖచ్చితంగా నీకు ఒక దారి చూపిస్తాడు. ఖచ్చితంగా అది నీ జీవితంలో మొత్తం దేవుడు నీకు చాలా కష్టాలు పెట్టాడు. దేవుడా నాకు ఎందుకు దేవుడు ఇన్ని కష్టాలు పెట్టావు, నా జీవితం ఇంతేనా, నన్ను మోసం చేసిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు బాగా బ్రతుకుతున్నారు, నా జీవితం ఎందుకు, నేను నిజాయితీగా ఉండడం నా తప్ప, అంటే నిజాయితీగా ఉంటే నేను బ్రతకలేనా, బ్రతకడం కష్టమా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కాంప్రమైజ్ అయ్యే విషయం ఏంటి తెలుసా? నిజాయితీగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు ఎప్పుడైనా సరే ఒంటరిగా ఉంటారు. బాగా అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైనా ఒక మూమెంట్లో ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక సర్కిల్ అనేది ఉండదు. నిజాయితీగా ఉంటాడు కదా, వానికి ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు, సర్కిల్ ఎక్కువ ఉండదు, వాడు ఒక్కడే ఉంటాడు. వాని మీద ఎప్పుడు బురద చదువుదామా, వాడిని ఎప్పుడు నాశనం చేద్దామా అని చెప్పేసి గుంపు ఉంటుంది, బట్ వాళ్ళని మాత్రం పట్టించుకోడు వాడు. జనాలు కూడా ఎట్లా అంటే అబద్ధానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారండి. వ్యాపారంలో కానివ్వండి, ఆఫీసులో కానివ్వండి, పల్లెటూరులో కానివ్వండి, ఎక్కడ చూసినా అంతే. అబద్ధాలు చెప్పి నలుగురిని మోసం చేసి డబ్బులు సంపాదిస్తారు చూడండి, వానికి వాల్యూ ఇస్తారు. నిజాయితీగా బతికి ఎవరికి అన్యాయం చేయకుండా, మోసం చేయకుండా ఉండేటోడికి ఫ్రెండ్స్ తక్కువ ఉంటారు, సర్కిల్ తక్కువ ఉంటుంది. మోసం చేసేటోడు ఫస్ట్ నుంచి సుఖపడచ్చేమో, కానీ కర్మానుసాధం అంటారు కదా, నాకు సామెత గుర్తు రావట్లేదు, ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. కానీ ఏదో ఒక రోజు ఫస్ట్ నుంచి మోసం చేసేవాడు బ్రతకచ్చు హ్యాపీగా, బట్ తర్వాత దేవుడు ఏదో ఒక రూపంలో ఎవరికైతే అన్యాయం చేసి పాపాలు చేశాడో వాడిని ఖచ్చితంగా కర్మాను ఫలితం అనుభవించాల్సిందే. అప్పుడు నువ్వు 10,000 కాదు, ₹1,00,00,000 కాదు, 100 కోట్లు కూడా నువ్వు ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేవు. అందరు సరదా తీర్చేస్తుంది. చెడ్డవాడు ఫస్ట్ హ్యాపీగా ఉండొచ్చు, కానీ తర్వాత పరాజయం కావాల్సిందే. మంచివాడు ఫస్ట్ కష్టపడచ్చు, ఖచ్చితంగా తర్వాత సంతోషపడతాడు. దేవుడు మన జన్మ అనేది ఎట్లా క్రియేట్ చేశాడు చూడండి. కొన్ని జీవితాలకి చాలా కష్టాలు ఇస్తాడు, దుఃఖాలు ఇస్తాడు. దేవుడు మనకు తెలియకుండానే మన జీవితంలోంచి నెగిటివ్ పర్సన్స్ని సైడ్ చేస్తాడు. బాగా అబ్జర్వ్ చేయండి, అంటే కంపారిజన్ చేసుకోండి. మనకు తెలియకుండా మన చుట్టుపక్కల ఎవరైతే నెగిటివ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని దూరం పెట్టేస్తాడు ఆటోమేటిక్, మనకు తెలియకుండానే. మనం కూడా మైండ్ సెట్ ఎలా అయిపోతుందంటే, మనకు ఎవ్వరు లేరు, నా ఫ్యామిలీనే, నన్ను నేను నమ్ముకోవాలి, నా ఫ్యామిలీ మాత్రమే నాకు దిక్కు, ఫ్రెండ్స్, కొలీగ్స్, చుట్టుపక్కల అంతా టెంపరీ. ఎవరు నమ్మకండి మీరు, ఇది మాత్రం నిజం. వీడు నావాడు, నా ఫ్రెండు, వద్దవన్నీ. నువ్వేంటో నువ్వు ప్రూవ్ చేసుకో, మీ ఫ్యామిలీకి తిండి పెట్టు, పైసలు సంపాదించు, కష్టపడిన సంపాదనతో 4 మెతుకులు తిను, బాగుంటాం. మోసం చేయకండి, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నలుగురికి మోసం చేసి, అన్యాయం చేసి, నువ్వు తప్పు చేసిన పర్సన్ అని తెలుసు,
బట్ ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి వేరే వాళ్ళని బదలాం చేయడం, అది పక్కన వాళ్ళు నమ్మడం. అంటే కర్మలో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు చూడండి. ఒకటి చేసేది ఆల్రెడీ లంగ పని, ఆ లంగ పనికి మళ్ళీ పక్కన ఒక గ్యాంగ్ ఒక్కరిని దూషించడం కోసం మిగతా వాళ్ళందరితో అవమానపరచడము, దూషించడము, కామెడీ చేయడము, అవహేళన చేయడము. ఎవరి పాపన వాళ్ళు పోతారని చెప్పేసి ఓపికతో ఉండండి ఫ్రెండ్స్. అందరికి చెప్పేదాన్ని, కర్మ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది జీవితంలో. ప్రతి ఒక్కరికి ఏదో ఒక మూమెంట్లో వస్తుంది. మీరు గివప్ ఇవ్వకుండా ఏదైనా ఒక మూమెంట్లో ఎవరిని మోసం చేయకుండా, నాశనం చేయకుండా, నలుగురిని కిందికి దించాలనే ఉద్దేశం లేకుండా మీరు జెన్యున్గా ఖచ్చితంగా ఫాలో అవ్వండి, సాధిస్తారు మీరు. హార్ట్ఫుల్గా ఉండండి. కరుణ, జాలి, దయ. లోపల కుళ్ళు విషం పెట్టుకొని పైకి నవ్వుకుంటూ మాట్లాడితే అది మనకు అరగదు. కర్మ అనేది ఒకటో వస్తుంది. కర్మ గురించి నాకు కొన్ని తెలిసిన పాయింట్ చెప్పాను, దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. సో ఫస్ట్ నువ్వేం సరే ఇంత నీతి చెప్తున్నావు, నువ్వేం సాధించావంటే, నేను మిమ్మల్ని సాధించుకుంటాను, ఆడియన్స్ని. మిమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేసుకుంటూ వస్తాను. ఎందుకంటే మీరు కూడా కష్టపడేటోళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నాకు ఒక నమ్మకం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పాపం మన ఛానల్ జేఆర్ఎస్ టాక్స్ చాలా కష్టపడుతున్నారు. నలుగురికి మన కంటెంట్ తీసుకొని వెళ్ళాలి, ఏదైనా ఒక రోజు మనం పైకి రావాలి. 1000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెట్టుకున్నారు మన ఛానల్ వాళ్ళు. సో కొంతమంది ఎలా అంటే స్క్రాప్ బ్యాచ్కి బాగా సపోర్ట్ చేస్తారు. స్క్రాప్ బ్యాచ్ అంటే బూతులు మాట్లాడి వైరల్ అవుతారు చూడండి, లైక్ కొడంగల్ శేఖర్, మిడిపల్లి స్టార్, ఆవేశం స్టార్, అంత డబ్బగాళ్ళు. అలాంటి వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు బూతులు తిట్టుకొని కంటెంట్ చేస్తే వాటికి వ్యూస్ ఎక్కువ వస్తాయి. అదండి మన మెంటాలిటీ. అయితే 1000 సబ్స్క్రైబర్స్కి ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ దాటితే ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాం మేము. మీ మీద మాత్రం దండయాత్ర చేస్తూనే ఉంటాను, ఎందుకంటే మీరు ఇష్టం కాబట్టి. అందరూ కూడా ఎవరిని పైకి లేపాలి, ఎవరిని కిందికి లేపాలి అనేది మీకు తెలుసు. సో మేము ఇలాగే కష్టపడుతుంటాం, సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ వీరేంద్ర. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.